పెళ్లిలో ఇచ్చిన బంగారం, డబ్బులు, గిఫ్ట్స్ ఎవరికి చెందుతాయో తెలుసా? చట్టం ప్రకారం పెళ్లిలో అమ్మాయికి ఆమె తల్లిదండ్రులుగాని, బంధువులుగాని, అత్తమామలుగాని, భర్తగాని ఇచ్చిన బంగారం, నగదు, గిఫ్ట్స్ అన్నీ స్త్రీధనంగా పరిగణిస్తారు. అంటే అవన్నీ పూర్తిగా ఆమె స్వంత ఆస్తి. భర్త అయినా, అత్తమామలైనా ఆమె అనుమతి లేకుండా అమ్మడం, తాకట్టు పెట్టడం, దాచిపెట్టడం చేయకూడదు. అలా చేస్తే బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఐపీసీ సెక్షన్ 406 ప్రకారం స్త్రీధనాన్ని తిరిగి ఇవ్వకుండా దుర్వినియోగం చేస్తే వాళ్లమీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు నమోదు చేయవచ్చు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం కట్నం కోసం వేధించడం, స్త్రీధనాన్ని అన్యాయంగా వాడుకోవడం, దాని గురించి మానసికంగా లేదా శారీరకంగా వేధింపులకు గురిచేయడం చట్టవిరుద్ధం. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా మహిళ తన ఆస్తి హక్కులు, రక్షణ మరియు కంపెన్సేషన్ కోరచ్చు. స్త్రీధనమంటే కేవలం బంగారం లేదా డబ్బు కాదు, అది ఆమె హక్కు, ఆమె భద్రత, ఆమె గౌరవం. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి.